జై శ్రీకృష్ణ అండి. అందరికీ గోపపాదం ఛానల్కు స్వాగతము. నేను గౌరీలత అలవర్తి. మనము కర్మయోగంలోని శ్లోకాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు 5వ శ్లోకం చూద్దాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. నహి అంటే నిజంగా, ఖచ్చితంగా కాదు. కశ్చిత్ ఎవరు కూడా, క్షణమపి అంటే క్షణం ప్లస్ అపి, అపి అంటే కూడా, క్షణమంతా కూడా, జాతు తిష్ఠతి, జాతు అంటే ఎప్పుడు, తిష్ఠతి ఉండడం, అకర్మకృత్ కార్యం చెయ్యకుండా, కర్మ చెయ్యకుండా, కార్యతేహి తప్పకుండా చేయబడును అంటే చేస్తారు, అవశః అంటే తమ నియంత్రణ లేకుండా అంటే ఆటోమేటిక్గా, కర్మ పనులు, సర్వ ప్రతి ఒక్కరూ, ప్రకృతి జైహి గుణైహి. మనకి శ్లోకంలో ప్రకృతి జైర్గుణైహి అని ఉంది కదా, ఇది సంధి వల్ల అలా జరుగుతుంది. ప్రకృతి జైహి గుణైహి, ప్రకృతిలోని గుణాల వల్ల. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా ఒక్క క్షణం కూడా పని లేకుండా, పని చేయకుండా ఉండలేరు. ప్రకృతిలో జన్మించిన గుణాల ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ తమ నియంత్రణ లేకుండా ఆటోమేటిక్గా పనులు చేస్తారు అనేది. ఇప్పుడు మనము అంతర్దృష్టిలో విశ్లేషణ చూద్దాము. ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నారంటే, మానవ జీవనంలో, మన జీవితంలో కర్మ అనేది ఎంతో సహజంగా జరిగిపోతూ ఉంటుంది అని వివరిస్తున్నారు. ఇక్కడ నహి కశ్చిత్ క్షణమపి అన్నారు కదా, అంటే మనిషి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకు? శరీర ధర్మం అనేది ఒకటి ఉంది. ఏదో ఒక రూపంలో శరీర ధర్మం ప్రకారము శరీరం కర్మ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటి పదము ఆటోమాటిసిటీ, అంటే ఆటోమేటిక్గా జరిగిపోయేవి. ఇప్పుడు మనం కర్మ సిద్ధాంతంలో కొన్ని తెలుసుకున్నాం కదా, మనం కర్మ చేస్తే అది మంచిదైనా చెడుదైనా దాని ఫలితం అనేది మనం అనుభవించాలి. అందుకని నాకు మంచి ఫలితము వద్దు, చెడు ఫలితము వద్దు, నాకు బంధనం అనేది వద్దు అని అనుకొని కర్మ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని మనం కర్మ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే, అసలు అలా ఉండలేము. శరీర ధర్మం ప్రకారం అంటే ఇప్పుడు మనం తిన్నది అరిగించాలి, జీర్ణక్రియ వ్యవస్థ ఉంది, అది దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అలాగే సర్క్యులేటరీ సిస్టమ్, గుండె కొట్టుకోవాలి, అది కొట్టుకుంటూనే ఉంటుంది. మన శ్వాస తీసుకోవాలి, రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేయాలి. మన శరీరం అవసరాన్ని బట్టి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి, విడుదలవ్వాలి, అది ఎండోక్రైన్ సిస్టమ్ చేస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగేవి, అంటే ఆటోమాటిసిటీ అంటాం. అవి మనం ఆపలేం కదా, అవి కూడా కర్మలే. ఇంకొకటి కార్యతేహి అవశ్యక్ కర్మ, మనిషి తాను తలుచుకున్నా లేకపోయినా ప్రకృతి గుణాల ప్రభావంతో కర్మ చేస్తూనే ఉంటాడు. ప్రకృతి గుణాలు అంటే 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వము, రజస్సు, తమో గుణాలు. ఈ ప్రభావం వల్ల ఈ గుణాలు ఎక్కడి నుంచి పుట్టాయని చెప్పారు భగవానుడు, ప్రకృతి జైహి గుణైహి. ఈ గుణాలు ప్రకృతి నుండి పుట్టాయి. జైహి అంటే జన్మించడం. ఆ గుణాల ప్రభావం వల్ల మన కార్యం అనేది నడుస్తుంది. అంటే ఆ గుణాల స్వభావాన్ని బట్టి, అంటే ఆ గుణాలు మనలో ఎలాంటి స్వభావాన్ని మలిచాయి అనే దాన్ని బట్టి, దానికి అనుగుణంగా మనలో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు బట్టి మనం కృషి ఒక దిశలో పెడతాం. ఆ కృషిని బట్టి కర్మలు జరుగుతాయి. అంటే అలా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. అంటే సత్వగుణం అంటే జ్ఞానము, శాంతి, దీనికి ప్రతీక. రజస్సు తపన, కోరిక, యాక్షన్ ఓరియంటెడ్. తమో గుణము జడత్వము, మోహము, దీనికి ప్రతీక. ప్రతి మనిషి ఈ 3 గుణాల మిశ్రమంతో ఏర్పడతాడు. అంటే ఎవరికి ఏ గుణం ప్రబలంగా ఉంటే ఆ గుణం ఆధీనంలో వాళ్ళ ఆచరణ అనేది ఉంటుంది. ఒకరు ఎక్కువ నిద్రించడానికి ఇష్టం చూపుతారు,
అంటే తమో గుణం ప్రధానంగా ఉంది. ఇంకొకరు పని చేస్తూనే ఉంటారు, అంటే అది ఒక పరాకష్టకు వెళ్తుంది, రజస్సు. ఇంకొకరు ఏదో ప్రశాంతంగా కాసేపు కూర్చొని బుక్ చదువుకున్నాం, ప్రవచనం విందాం, ధ్యానం చేసుకుందాం, అది సత్వగుణం. అందుకే భగవానుడు ప్రకృతి జైర్గుణైహి అన్నారు. ఇంకొక పదం చూడండి, బిహేవియరల్ కండిషనింగ్ అని ఉంది. అంటే మన ప్రవర్తనలో మనం ఒక్కొక్కసారి చూసుకుంటే చాలా భాగము ముందస్తు ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనము భౌతిక ప్రకృతి గుణాలతో జన్మ తీసుకుంటాము అని. అంటే 3 గుణాలు ఉన్నాయి, సత్వము, రజస్సు, తమస్సు. ఆ గుణాలతో మనం పుడతాం. ఈ గుణాలు మన కర్మల్ని బట్టి, అంటే ఈ జన్మలో మనం ఏ ప్రారంధ కర్మలు అనుభవించాలి అనే దాన్ని బట్టి ఆ గుణాల యొక్క రేషియో, అంటే నిష్పత్తి అనేది అంటారు కదా, అది ఉంటుంది. అంటే మనం ఎలాంటి కుటుంబంలో పుట్టామో, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎలా మనల్ని పెంచుతున్నారు, మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, మనం ఏ బడికి వెళ్తున్నాము, చుట్టూ మన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు, సోషల్ మీడియా, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్, ఎన్నో కారకాలను బట్టి మన యొక్క మనస్తత్వం అనేది రూపం దాలుస్తుంది. అంటే మనలో పుట్టుకతో వచ్చిన గుణాలు, మన నరిష్మెంట్, అంటే ఎలా పెంచబడ్డాము, ఎలా పెరిగాము, ఇవి రెండు కలిసి మనలోని స్వభావం అనేది ఏర్పాటు చేస్తాయి. ఈ స్వభావాన్ని బట్టి మనం కర్మలు చేస్తాం. ఇది ఒక బిహేవియరల్ కండిషనింగ్ అంటాం. అంటే మనం పెరిగిన వాతావరణం, మనకు ఎదురుపడిన అనుభవాలని బట్టి మన మైండ్ అనేది కండిషనింగ్కి గురవుతుంది. అది ఎంత ప్రభావం చూపుతుందంటే మనం చేసే పనులు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. దీన్నే కండిషనింగ్ అంటాం. అంటే ఇప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే, మనం చేసే ప్రతి చర్య వెనుక ఈ గుణాల మిశ్రమం ఉంటుంది. అంటే ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని మనం ఆపుకోలేకపోతున్నాం. ఎందుకు? ఆ సమయంలో రజోగుణము, తమో గుణము ఇంటర్ఫియర్ అవుతున్నాయి, అంటే హస్తక్షేపం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనము ఈ ఎమోషనల్ అవేర్నెస్, ఎమోషన్ అంటే భావం కదా, ఆ భావాల పట్ల మనము ఎరుకతో ఉండాలి. ఎమోషనల్ అవేర్నెస్ అంటే మనలో ఏదైనా ఒక తీవ్రంగా ఒక భావం కలిగింది అనుకోండి, అప్పుడు మనలో ఇప్పుడు ఏ భావం, ఆ భావం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఆ భావం వెనకాల ఉన్న గుణము, ఏ గుణం పనిచేస్తోంది అని గుర్తించగలగాలి. దాన్ని ఎమోషనల్ అవేర్నెస్ అంటే భావాల పట్ల ఎరుకతో ఉండడం. ముందు అలా గుర్తిస్తే ఏమవుతుందంటే, మనం దాన్ని నియంత్రించుకోవడానికి భావ నియంత్రణ సాధ్యమవుతుంది. అంటే ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇలా చర్యలు జరుగుతున్నాయి, వాటిని ఎవరు చేస్తున్నారు అంటే, ఇలా మనము ఎమోషనల్ అవేర్నెస్తో ఉండి రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళగలిగే, అంటే అలాంటి విచారం చేయాలి. అలా మనకు అలవాటు అయిందనుకోండి, అది ఏమవుతుందంటే మనకు ఒక విట్నెస్ మైండ్ సెట్ అనేది మనకు అలవాటు అవుతుంది. అంటే ఒక సాక్షిగా ఉండి చూడడం, దాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మనకి ఏ భావాలు మనలో కలుగుతున్నాయి, దాని వెనుక ఉన్న గుణాలు ఏంటి అని రియలైజ్ అవుతే, ఆ రియలైజేషన్తోనే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో అప్పుడు మనం వాటిని నియంత్రించాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవుతాం. అలా ఫీల్ అయినప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతాం ఆ భావాలకి. మనం తెలుసుకోవాల్సిన లైఫ్ స్కిల్స్ ఇవి ఈ శ్లోకంలో. అంటే ఈ బోధ మనలో రియాక్ట్ కాకుండా రెస్పాండ్ చేయడం అనే నైపుణ్యాన్ని పెంచుతుంది, ఆ లైఫ్ స్కిల్ని పెంచుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి తక్కువ మానసిక ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది, నిర్ణయాలు అనేవి స్పష్టంగా తీసుకుంటాము, మన యొక్క ప్రవర్తన యొక్క బాధ్యత మనం తీసుకుంటాం. ఇదండి ఈ శ్లోకం యొక్క విశ్లేషణ. మనము వచ్చే వీడియోలో 6వ శ్లోకంతో కలుపుతాము. జై శ్రీకృష్ణ.